గరిటెడైన చాలు గంగిగోవు పాలు, చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ. ఇవన్నీ చిన్నప్పుడు పాఠాల్లో లేదా వేమన శతకాల్లో చదువుకున్నవి. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పాలు ఉంటాయి, పాల ద్వారా వెన్న వస్తుంది, వెన్న ఉంటే నెయ్యి వస్తుంది. గంగిగోవు పాలు నుంచి నెయ్యి తీస్తే ఆ నెయ్యి అత్యంత శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైన నెయ్యితోనే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించే నైవేద్యంలో ఆ నెయ్యితోనే వాడతారు. ఆ నెయ్యితోనే ప్రసాదాలు తయారు చేస్తారు, నైవేద్యాలు తయారు చేస్తారు. మన హైందవ సాంప్రదాయంలో వెన్నకి, నెయ్యికి, పాలకి, అందులోనూ ఆవు పాలకి, ఆవు నెయ్యికి చాలా ప్రయారిటీ ఉంటుంది. చాలా అంటే చాలా, అది మాటల్లో చెప్పలేము. అసలు ఆవే ఒక దేవత, మనకి ఆవే ఒక దేవత. ఆ గోమాత నుంచి వచ్చే పాలు కానీ నెయ్యి కానీ చాలా ప్రయారిటీ బేస్డ్. చివరికి గో పంచకాన్ని కూడా మనం చాలా శ్రేష్టంగా భావిస్తాం. ఇంటి శుద్ధికని చాలా రకాలుగా వాడతారు. ఆవు పేడను కూడా పిడకలు చేయడం, ఇటువంటివన్నీ. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రసాదాలకు సంబంధించిన వివాదం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామికి సమర్పించిన నైవేద్యాలు కానీ, అత్యంత ప్రాముఖ్యత ఉన్న లడ్డూని కానీ ఎలా తయారు చేశారు, దేంతో తయారు చేశారు, ఇవన్నీ చర్చ నడిచింది. రకరకాల పదార్థాలతో పాటు జంతువుల కొవ్వు కూడా కలిపారని పెద్ద చర్చ నడిచింది. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ నడుస్తుండగా వీళ్ళకి అనుమానం వచ్చింది. అమ్మో ఇవి సిట్టు, వీళ్ళు వేసిన సిట్టు చంద్రబాబు నాయుడు చుట్టాలు ఉన్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంటి పక్క వాళ్ళు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఊరోళ్ళు ఉన్నారు, చంద్రబాబు నాయుడు క్లాస్మేట్లు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి మనల్ని జైలుకి పంపించేస్తారేమని భయపెడుతూ కంగారుగా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. గుడ్, అది వాళ్ళ హక్కు, వాళ్ళ ఇది కాబట్టి వెళ్ళారు. అందులో హక్కు కంటే భయం ఎక్కువ కనపడిందిలే, ఎందుకంటే చేసిన పాపం ఎక్కడ ఊరుకొనివ్వదుగా వెళ్ళారు. వెళ్తే సుప్రీంకోర్టు వాళ్ళ పిటిషన్ తీసుకుంది. చాలామంది కాదు, ఫర్ దట్ మ్యాటర్ 90% మంది, 90 కాదు 99% మంది జడ్జిలు క్రమం తప్పకుండా తిరుపతికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తూనే ఉంటారు. నేను చెప్పేది అతిశయోక్తి కాకపోతే ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక జడ్జి ఉంటారు. ఏదో ఒక జడ్జి ఎక్కడి నుంచి, ఏ కోర్టు, ఏదో రాష్ట్రం నుంచో, సుప్రీంకోర్టు నుంచో, మన ఉభయ రాష్ట్రాల నుంచి, ఎక్కడో చోటు నుంచి అంతగా ఆ ప్రోటోకాల్ని వాళ్ళు ఉపయోగించుకుని వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వెంకటేశ్వర స్వామి మహత్యం తెలుసు కాబట్టి. ఈ కేసు చూసి వాళ్ళు షాక్ అయ్యి వెంటనే కాదు ఓకే, మీకు అనుమానం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్తో పాటు సిబిఐతో కూడా కలిపి ఒక సెపరేట్ దర్యాప్తు బృందాన్ని వేస్తున్నామని చెప్పి వేశారు. రైట్, బాగుంది, ఇంకా మంచిది. ఆ జాయింట్ దర్యాప్తు బృందం దర్యాప్తు చేసి మొన్న నెల్లూరు ఏసీబీ కోర్టులో వాళ్ళు ఛార్జ్షీట్ వేశారు. ఛార్జ్షీట్లో ఏముంది ఏంటి అనే దాని మీద కాస్త ఉత్కంఠ ఉన్నమాట నిజం. ఈ వైసీపీ వాళ్ళు ఒక్కసారిగా సిట్టు కల్తీ లేదని చెప్పేసి ఆ పేర్ని నాని గారు ముందు నోరు జారాడు. మహాపాపం చేసింది తెలుగుదేశం, జనసేన, బీజేపీలు. వీళ్ళని చీల్చాలి, చెండాడాలి, వాతలు పెట్టేయాలి, కోసేయాలి, ముక్కలుగా నరికేయాలి, ఏది పడితే అది. స్వభావం బయటకు వచ్చింది. వాళ్ళ స్వభావం ఏది, నరకడం, కొయ్యడం, ముక్కలు చేయడం, ఈ స్వభావం అంతా బయటకు వచ్చేసింది ఆయనలో. అంతే, యువతలో వీళ్ళు అలర్ట్ అయిపోయారు. ఏంటి అసలు సిట్ ఏమి రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్ట్లో ఏముంది అని. ఇక్కడ పాయింట్ ఏంటంటే వైసీపీ అంటది
అందులో కొవ్వు లేదని చెప్పింది, జంతువుల కొవ్వు లేదని చెప్పింది. కాబట్టి ప్రభుత్వం దొరికిపోయింది. చంద్రబాబు నాయుడు దొరికిపోయాడు, పవన్ కళ్యాణ్ దొరికిపోయాడు, వీళ్ళు స్వామివారి పవిత్రతను దెబ్బతీశారు అని. వీళ్ళు అంటారు సిట్ కల్తీ జరిగిందని చెప్పింది, కల్తీ వల్లే కల్తీ నెయ్యితోనే లడ్డు ప్రసాదాలు చేశారని సిట్ చెప్పింది అని చెప్పి వీళ్ళు కౌంటర్ అటాక్ చేశారు. చాలా ఉధృతంగా చేశారు. కౌంటర్ అటాక్ మాత్రం మామూలుగా చేయాలి. సిట్ ఏం చెప్పింది అనే దాన్ని బేస్ చేసుకుని చాలా పగడ్బందీగా ఎదురుదాడి జరిగింది ప్రభుత్వం వైపు నుంచి, కూటమి పార్టీల వైపు నుంచి. ఇక్కడ పాయింట్ ఏంటంటే అది కల్తీ నెయ్యి కాదు, నెయ్యి కల్తీ అవ్వలేదు. నేను చెప్తున్నా, నెయ్యి ఎక్కడ కల్తీ అయింది? నెయ్యి కల్తీ అవ్వలేదు, అసలు అందులో నెయ్యే లేదు. ఇది ఇంపార్టెంట్. అధికార పార్టీలు కల్తీ నెయ్యి అంటాయి, వైసీపీకి తెలిసి కూడా కల్తీ నెయ్యి అంటారు. చాలామంది కల్తీ నెయ్యి అని మాట్లాడుతున్నారు, మీడియాలోనూ కల్తీ నెయ్యి అనే రాస్తున్నారు. నెయ్యి కల్తీ అవ్వలేదు, అసలు అందులో నెయ్యే లేదు. ఇది పాయింట్. మరేముంది? ఖచ్చితంగా కొవ్వు ఉంది, ఏదో ఒక కొవ్వు ఉంది, ఏదో ఒక ఫ్యాట్. లేకపోతే ఆ నెయ్యిలో ఉండే ఆ జిగట, దాన్ని ఏమంటాము, కొంచెం ఆ జిగురు లాంటి, మన చేతికి రాసుకుంటే కొంచెం జిగురుగా ఉంటుంది కదా, అది రావాలి అని అంటే ఏదో ఒక ఫ్యాట్ కావాలి. పామాయిల్ కలిపారు, కానీ పామాయిల్లో అంత ఫ్యాట్ ఉండదు. పామాయిల్ పేరుకోదు, చూడండి మీరు. ఖచ్చితంగా పామాయిల్తో పాటు ఇంకోటి ఏదో కలిపారు, తక్కువ మోతాదులో కలిపారు కొవ్వు. అది ఏ కొవ్వు, జంతువుల కొవ్వు అనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. సిట్ రిపోర్ట్లో ఉంది, ఎన్డీడీబీ రిపోర్ట్లో ఇందులో కొవ్వు పదార్థాలు కలిసాయని ఆల్రెడీ ఉంది. ఎన్డీడీబీ సిట్కి అనేది సిట్లో సైంటిస్టులు ఉన్నారా? సిట్లో ఎన్డీడీబీ దానికి అథెంటిక్ అథారిటీ, వాళ్ళు ఇచ్చిన దాంట్లో కొవ్వు పదార్థాలు కలిసాయని ఉంది. ఇది ఒక పాయింట్. మళ్ళీ చెప్తున్నా, నెయ్యి కల్తీ అవ్వలేదు, అందులో నెయ్యే లేదు. మరి ఏముంది అనే దగ్గర చాలా క్లియర్గా మీరు ఒక విజువల్ ఉంటుంది ఇవాళ మా ఆంధ్రజ్యోతి పత్రికలో, చాలా క్లియర్గా ఏముందనే దాన్ని మీరు చూడొచ్చు. ఆ జగ్ లాంటి ఒక దీంట్లో ఏమేమి ఉందనేది. ఎమ్ఎల్సీ ఫ్లైయర్లు, మాస్కింగ్ ఏజెంట్లు అంటే ఏదో ఆళ్ళు కాదు, దాన్ని ఆ పదార్థాలని ఏజెంట్లు అంటారు. మోనోగ్లిజరైడ్స్, లాక్టిక్ యాసిడ్స్. తర్వాత నెయ్యి లాంటి రంగు కోసం, ఎంతైనా ఒరిజినల్ నెయ్యి రంగు రాదు కానీ కొద్దిగా ఎల్లోయిష్గా ఉండడం కోసం బీటా కెరోటిన్. నెయ్యి లాంటి వాసన కోసం కెమికల్సు, ఎసిటిక్ యాసిడ్, నెయ్యిలా కనిపించేలా సింథటిక్ ఫ్లేవరు, ఈస్టర్, రిఫైన్డ్ ఆయిలు, పామోయిలిన్ ఆయిలు. రిఫైన్డ్ ఆయిల్స్ అంటే చాలా రకాలు ఉంటాయి, తవుడుతో చేసేవి, నూకతో చేసేవి, ఏ ఉన్నాయి. పామోలిన్ ఆయిలు, పామ్ కెర్నెల్ ఆయిలు, ఇలాంటివి మాత్రమే. ఇవి కాకుండా కొవ్వు కొంత పర్సంటేజ్, 5%, 10%, ఎంతో కొంత, లేకపోతే ఆ జిగురుతనం రాదు. అది. సో ఇప్పుడు నేను చెప్పిన వాటిలో నెయ్యి ఉందా? లేదు. అందులో నెయ్యి కూడా ఉంటే ఆ నెయ్యికి వీటిని కలిపి కల్తీ చేశారనుకోవచ్చు. అసలు నెయ్యే లేదు కాబట్టి ఇది కల్తీ నెయ్యి కాదు, ఒక రసాయన మిశ్రమం. ఈ రసాయన మిశ్రమంతో, అంటే కెమికల్ కాక్టైల్ అనే పదాన్ని ఎక్కువగా ఎక్కడ వాడతారో తెలుసు. ఈ ప్రసాదాల ప్రస్తావన వస్తున్నప్పుడు అది అనొచ్చు అనకూడదు. సహజంగా ఈ పార్టీలు అలాంటివి చేసుకునేటప్పుడు రకరకాల ఆల్కహాల్స్, డ్రింక్స్ కలిపి విస్కీ, రమ్ము, జిన్ను,
ఓడక ఇటువంటి రకరకాల 4-5 రకాలు కలిపి తయారు చేస్తారు, దాన్ని కాక్టైల్ అంటారు, ఆల్ మిక్స్. ఇక్కడ కూడా కెమికల్ కాక్టైల్ని వాడి దాంతో ప్రసాదాలు తయారు చేసి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులు హిందువులు అత్యంత పవిత్రంగా కళ్ళకద్దుకొని స్నానం చేసి పూజ చేసుకుని తినే, అంటే ఇప్పుడంటే కొద్దిగా పెట్టగా తీసుకుంటున్నారు అనుకోండి, కానీ ఇంతకుముందు అయితే చాలా పవిత్రంగా ఉండేది. ఓకే, సో అలాంటి పవిత్రమైన లడ్డూని ఈ కెమికల్ కాక్టైల్తో ఈ రసాయన మిశ్రమంతో చేసిన దుర్మార్గపు చర్యలు జరిగినాయి. అత్యంత దుర్మార్గం, అత్యంత ఘోరమైన పాపం జరిగింది, అత్యంత మహాపాతకం జరిగింది. ఏమీ జరగలేదని వాళ్ళకు వాళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చేసుకుని ఏమీ జరగలేదని చంద్రబాబు నాయుడు అలా కోద్దాం, పవన్ కళ్యాణ్ని ఇలా నరికేద్దాం అని డైలాగులు కొడితే హిందువులేం పిచ్చోళ్ళు కాదు, హిందూ ధర్మం ఏం చూస్తూ ఊరుకోదు. మీరు చేసిన అత్యంత దారుణమైన పాపం నిరూపితమైంది. ఇక ఇందులో కాకడ్ బుల్ స్టోరీస్ చెబితే నడవదు. కొవ్వు లేదని చెప్పింది, మరి కొవ్వు లేదని చెప్పింది అంటున్నారు, కానీ అందులో నెయ్యే లేదని చెప్పింది అని అంటలేదేంటి? తేలుగుట్టిన దొంగలాగా, తేలుగుట్టిన దొంగ తేలుగుట్టినా కూడా అరిత్తే వెళ్ళ కుయ్య మొర్రు అంటే ఇంటి వాళ్ళు ఎగుతారని వాడు బిగబట్టు కూర్చున్నట్టుగా వేషాలు వేస్తున్నారు. ఎవరికి తెలియదు వేషాలన్నీ. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిట్టు వేసిన ఈ ఛార్జ్ షీట్లో ఇంకొక ఇది ఉంది. ఎందుకు జరిగిందో తెలియదు, కానీ ఆనాటి పెద్దల పేర్లు లేవు. పెద్దలంటే ఆనాటి బోర్డు పెద్దలు కానీ, టీటీడీ తిరుపతి దేవస్థానం బోర్డు పెద్దలు కానీ, లేకపోతే సంబంధిత అధికారులు కానీ, సంబంధిత రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరూ లేరు ఈ ఛార్జ్ షీట్లో. ఎవడో అమాయకుడు ఒక పిఏ అంట, అతనికి అంత సీన్ ఉంటుందా? ఇన్ని 100 కోట్ల రూపాయలు స్కామ్ చేసే అంత ఇది ఉంటుందా? మరి ఛార్జ్ షీట్ ఇంకేమైనా తర్వాత అడిషనల్ ఛార్జ్ షీట్స్ ఉంటాయా ఏంటి అనే దాని మీద క్లారిటీ అయితే లేదు. అది ఒకటి పెద్ద లోపంగా ఉంది. దీని మీద ప్రభుత్వం పైన కూడా అనుమానపు చూపులున్నాయి. ఎందుకు బోర్డు పెద్దల్ని మినహాయించారు ఈ దర్యాప్తులో? వాళ్ళ పేర్లు ఎందుకు లేవు? ఒక పిఏ తన పై యజమానులో లేకపోతే తన బాసులో చెప్పకుండా ఇలాంటివన్నీ చేస్తాడా? కనీసం తన బాసుకు చెప్పకుండా చేసేంత ఉంటుందా? వెంకటేశ్వర స్వామి ప్రసాదాలనే రసాయనాలతో తయారు చేసేంత ధైర్యానికి ఒడిగడతాడా? ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి. వీటి మీద పెద్ద చర్చ జరుగుతోంది. దీని